జీడీఆర్ న్యూస్, ఇది సామాన్యుని గళం. ప్రతి ఏడాది తెలుగుదేశం పార్టీ నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించిన ఆమె కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన సుగుణమ్మ, మహానాడు కార్యక్రమం విజయవంతం కావడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మౌలిక వస్తువుల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి అనేక కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పాలన సాగిస్తోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహానాడిని ఒక హైబ్రిడ్ విధానంలో ప్రపంచంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యుద్ధ వాతావరణంలో ఏదైతే మన ప్రధానమంత్రి మోడీ గారు పిలుపునిచ్చారో, పొదుపు, ఇంధన పొదుపు సాగించాలని ఆయన యొక్క ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా మరి యువ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు కూడా మోడీ గారి యొక్క ఆదేశానుసారం రాష్ట్రంలో పరిపాలన కావిస్తున్నారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ మనకు మే మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఈ మహానాడు నిర్వహించుకోవడం, మొట్టమొదటిగా నెల్లూరులో ఘనంగా నిర్వహించాలని, కానీ తర్వాత ఆలోచన చేసి రాష్ట్రంలో మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా, వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ బాబు గారు కూడా ఒక మంచి ఆలోచనతో ఒక వినూత్నమైనటువంటి డిజిటల్ యుగంగా మనము ఈ రోజున డిజిటల్ యుగంలో జీవిస్తున్నామనే దానికి నిదర్శనంగా హైబ్రిడ్ విధానంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమైనటువంటి మంగళగిరిలో ప్రత్యక్షంగా జాతీయ కమిటీ మరియు రాష్ట్ర కమిటీ సభ్యులతో అక్కడ ఒక 250 మందితో అక్కడ, అదేవిధంగా వర్చువల్గా డిజిటల్ స్క్రీన్స్ ద్వారా రాష్ట్రమంతా కూడా 1875 క్లస్టర్లో అట్ ఏ టైం 2 రోజులు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకు కూడా నిర్విరామంగా మరి కొనసాగినటువంటి మహానాడు కార్యక్రమాన్ని దాదాపు ప్రపంచవ్యాప్తంగా 12 దేశాలు కూడా పాల్గొని 25 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని వర్చువల్గా జరిగిందంటే మరి ఇది ఒక దేశంలోనే ఒక గొప్ప చర్చనీయాంశమైంది. అటువంటి మహానాడు కార్యక్రమాన్ని అఖండ విజయం సాధించిన సందర్భంగా ఈరోజు తిరుపతి నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యురాలుగా కూడా నేను ఈరోజు ఈ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించుకోవడానికి మా రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి బుల్లెట్ రమణ గారు, విజయ కృష్ణ యాదవ్ గారు, అదేవిధంగా రాజు గారు, అదేవిధంగా మన దబ్బూర్ భాస్కర్ గారు, గుణశేఖర్ గారు, సూరా సుధాకర్ రెడ్డి గారు అందరూ కూడా క్లస్టర్ ఇన్ఛార్జీలు కూడా ఇక్కడ హాజరయ్యారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ అఖండ విజయం సాధించిన సందర్భంగా దీనికి కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మన తెలుగుదేశం పార్టీ
రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బాబు గారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తూ అందరికి కూడా ఆయన శిరస్సు వంచి నమస్కరించినటువంటి సంగతి మనమంతా కూడా తెలుసుకున్నాం. కాబట్టి మరి అంతర్జాతీయ పరిస్థితుల్లో మనము సరికొత్త రికార్డు సృష్టించి దాదాపు 24.5 లక్షల మందిని 50 లక్షల మందిని మరి మైటీడీపీ యాప్ ద్వారా ఈ మహానాడు హైబ్రిడ్ విధానంలో నిర్వహించుకున్నామంటే ఇది ఒక నూతన వరవడి. ఆ వరవడి ఈ రోజున మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక చర్చనీయాంశమైందని చెప్పుకోవడానికి తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము చాలా గర్వపడుతున్నాం. మరి 2026 మహానాడు